రే నువ్వు వచ్చేంత వరకు రావద్దని చెప్పాను కదరా. నీ టైంలో నువ్వు రాలేదు, నా టైం వేస్ట్ ఎందుకని నేనే స్టార్ట్ అయ్యా. ఇంకెప్పుడు నువ్వు ఇలా రాకరా. వస్తే ఏమవుతుంది డాడీ? దొంగలు పట్టుకుని పోతారా? పోలీసులు తీసుకొస్తారుగా డాడీ. ఈ లోపు నా పని అయిపోతుందిరా. నీకేం కాదులే డాడీ, డేరుగుండు. డైలాగులు చాలుగానే ఎక్కరా రే. డైలాగులు కాదు డాడీ, డేర్. రే ఎక్కరా. డాడీ ఈరోజు మా స్కూల్లో నేషనల్ ఫ్లాగ్ గురించి చెప్పారు డాడీ. ఏం చెప్పారా? దాంట్లో ఉన్న 3 రంగుల గురించి చెప్పారు. అదే ఏం చెప్పారు? కాషాయమేమో హిందువులకు, తెలుపు క్రిస్టియన్స్ కి, ఆకుపచ్చేమో ముస్లిమ్స్ కి ప్రతీక అని చెప్పారు. అంటే ఆ 3 రంగులు కలిసి ఉన్నట్టు మనందరినీ కూడా కలిసి ఉండమంటున్నారు డాడీ. ఇప్పుడు బయట ఎవరు అలా కలిసి ఉండరా? ఏ ఎందుకు? నీకు అవసరమా? సైలెంట్ గా ఉండు. ఏమైందండి? కొట్టుకుంటున్నారండి. ఏం డాడీ ఏమైంది? ఎవరో కొట్టుకుంటున్నారా? చిన్న గొడవను కూడా పెద్ద గొడవ చేసుకుంటున్నారు. వాళ్ళని ఆపే వాళ్ళు లేరా డాడీ? ఎవరు ఆపుతారా? అందరూ ఊర్లో గొడవలు మనకెందుకులే అనుకుంటారు. అదేం డాడీ? ఒకవేళ ఆపటానికి వెళ్ళినా తిరిగి వాళ్ళనే కొడతారు. అదేం డాడీ? మా స్కూల్లో ఫ్రెండ్స్ గొడవ పడితే టీచర్ రాగానే చూసి ఆగిపోయి భయపడతారు. మరి వీళ్ళని ఆపేది ఎవరు డాడీ? ఉన్నారా, వీళ్ళని ఆపేటోళ్ళు ఉన్నారు. వాళ్ళే పోలీసులు. పోలీసా? అవును. మరి పోలీస్ అంటే భయం కదా డాడీ? భయం కాదు నాన్న. స్కూల్లో మీ ఫ్రెండ్స్ గొడవ పడితే అప్పుడు టీచర్ వస్తే మీకేమనిపిస్తుంది? భయం వేస్తుంది. ఎందుకు? కొడుతుందని. ఎందుకు కొడుతుంది? గొడవ పడితే కొడుతుంది కదా డాడీ. అందుకే మనం తప్పు చేస్తే వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, అది ఎవరైనా సరే. డాడీ గొడవ పడే వాళ్ళని పోలీస్ ఆపొచ్చా? ఎస్, అది ఒక పోలీసు మాత్రమే చేయగలడు. వాళ్ళు ఎవరినైనా ప్రశ్నిస్తారు, గొడవల్ని ఆపుతారు. డాడీ పోలీస్ అంటే పవర్ఫుల్లా? ఎస్, వాళ్ళే ప్రజల రక్షణ. ప్రజల్ని కాపాడే వాళ్ళే పోలీస్. డాడీ నేను పోలీస్ అవుతాను డాడీ. పోలీసు సామాన్యుడి మీద చేయి చేసుకుంటే కొడుకు మీద చేయి చేసుకున్న తండ్రిలా ఉంటుంది. పోలీసు మీద సామాన్యుడు చేయి చేసుకుంటే తండ్రి మీద చేయి చేసుకున్న కొడుకులా ఉంటుంది. కొడుకు మీద తండ్రి చేయి చేసుకోవడం దిద్దుబాటు, కొడుకు తండ్రి మీద చేయి చేసుకోవడం సిగ్గుచేటు. రెస్పెక్ట్ పోలీస్, రెస్పెక్ట్ పబ్లిక్. రెస్పెక్ట్ పబ్లిక్, రెస్పెక్ట్ పోలీస్.